హలో ఫ్రెండ్స్, మీరు విశ్వంతో కనెక్ట్ అయితే ఎవరి మీద ఆధారపడకుండా పేరు ప్రఖ్యాతలతో, డబ్బుతో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతిదాన్ని ఎలా ఆకర్షించవచ్చు? మీ జీవితమే శోభాయానంగా అంటే అత్యంత వైభవంగా ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఆ విశ్వ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. అయితే జీవితం అసాధారణంగా అత్యద్భుతంగా ఉండాలంటే గొప్ప గొప్ప జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళు ఎలా ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ప్రపంచంలో మార్పులు తీసుకొచ్చారు? వారి జీవిత చరిత్ర ఏంటి? ఈ రహస్యం ఏంటి? అంత గొప్ప యూనివర్స్తో కనెక్ట్ అయితే ప్రపంచం, పంచభూతాలు, ప్రకృతి, విశ్వలోకాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, సమస్త జీవరాశులు, ట్రాఫిక్లోకి వెళ్ళినా గ్రీన్ లైట్ పడటాలు, ఎక్కడికి వెళ్ళినా పని సులభంగా అవటాలు ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాల్లో ఆ మహోన్నతమైన విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని హృదయపూర్వకంగా అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. వెల్కమ్. ఒక అనాథ బాలుడైనటువంటి జాన్ అస్సారఫ్ అనే వ్యక్తి, ఆయన ఒక గ్రంథకర్త, ఉపన్యాసకుడు, వ్యాపార సలహాదారుడు. అంతేకాకుండా అద్భుతమైన జీవితాన్ని ఈ అనంత విశ్వశక్తి అనుగ్రహంతోనే గడిపాడు. సంపద సృష్టించడంలో, వ్యాపార రంగంలో అద్భుతాలు సాధించాడు. అంతకుముందు 25 సంవత్సరాలు, 100 ఏళ్ల క్రితమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కనుగొన్నటువంటి గొప్ప రచయిత జోసెఫ్ మార్పీ, అలాంటి వాళ్ళు ఎందరో అమెరికాలో అద్భుతాలు సృష్టించారు. అనేక వ్యక్తుల వ్యాపార జీవితాల్లో వెలుగును నింపారు. సాధారణంగా వ్యాపారంలో నష్టపోయి యూనివర్స్ నియమాలు తెలియక వారు ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి జోసెఫ్ మార్పీ, అలాగే జాన్ అస్సారఫ్. వీళ్ళు అత్యద్భుతంగా అనేక మందికి వారి జీవితాల్లో సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయి, వ్యాపారం నష్టపోయి అప్పులు పాలైపోయిన వాళ్ళందరికీ కూడా ఎన్నో గొప్పగా వరాలు సృష్టించారు. వారి జీవితాన్ని ఆ మానసిక స్థితి నుంచి, ఆ ఆత్మహత్య స్థితి నుంచి వెలుగులు నింపారు. అంటే నిజ జీవితంలోనూ వ్యాపారంలోనూ ఆ విజయం సాధించటానికి క్వాంటం భౌతిక శాస్త్రం, ఆ గొప్ప విశ్వశక్తి వ్యాపార వ్యూహాలు అన్వయం చేయటానికి వారు అంకితమయ్యారు. వారు నేర్చుకున్న దాన్ని అన్వయిస్తూ కొన్ని కోట్ల డాలర్ల కంపెనీలను స్థాపించారు. ఆయన జాన్ అస్సారఫ్ ఆయన ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు. వాణిజ్యవేత్తలతోనూ వ్యాపారవేత్తలతోనూ అనేక అద్భుతాలు సృష్టించారు. అంటే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే, విశ్వశక్తి జ్ఞానం, కనెక్షన్, ఆశీర్వాదాలు ఉంటే వేరెవరి యొక్క అలా అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రపంచం, విశ్వలోకాలు, పంచిపోతాలు, సమస్తం, ప్రతి గ్రహం సహకరిస్తుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక ప్రధానమంత్రి, హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆసరా కోసం పరితపిస్తూ ఉంటారు. వారు అంటుంటే నాకు అన్నీ చాలా అద్భుతాలు జరుగుతాయి, అందరూ నా మాట వింటారు అని అనుకుంటారు. కానీ అంతకన్నా ఈ అనంతమైనటువంటి ఈ విశ్వలోకాలు, అన్ని గ్రహాలు, సమస్తం తన అండర్లో నడుస్తున్నాయి. అలాంటి శక్తిని కలిగి ఉంటే ఇంకా మీకు తిరిగి ఉండదు అంటున్నారు. అంటే ప్రకృతి సహకరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ లైట్ పడుతుంది. ట్రాఫిక్లు క్లోజ్ అవటం, ఇరుక్కుపోవటం ఉండదు, సహకరించకపోవటం ఉండదు. ప్రతి పని సులభంగా అవుతుంది. యంగ్గా, యవ్వనంగా ఉంటారు. శరీరం అంతా తాజాగా ఉంటుంది. అద్భుతమైన జ్ఞానం వస్తుంది. అపారమైనటువంటి సంపద, డబ్బు, ఇంకా క్లవర్గా ఉంటారు. బ్రైట్నెస్ పెరుగుతుంది. డెసిషన్ చాలా సులభంగా తీసుకుంటారు. ముల్లోకాలు, విశ్వలోకాలు సమస్తం మీ అండర్లో మీకు అనుకూలంగా మారిపోతాయి. అంటే ఆ శక్తితో అంత పవర్ ఉంటుంది. దాన్ని మించినది మరొకటి లేదు. దానికి ఎండింగ్ అంటూ లేదు, చివరి భాగం అంటూ లేదు. అలాంటి శక్తి మనుషుల కన్నా చాలా 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 లక్షల కోట్ల చాలా శక్తివంతమైంది.
ఒక అధ్యక్షుడినో ఒక దేశ అధ్యక్షుడిని నమ్ముకోవటం కంటే ఒక మహోన్నతమైన శక్తి, ఆ అధ్యక్షుడు ఒక ఇసుక రేణి లాంటి వాడు. ఆ శక్తికి ఒక సెకండ్ కూడా ఆ శక్తి ముందు నిలబడలేరు. ఎంత పెద్ద ఆర్మీ సైన్యం ఉన్నా, ఏ దేశానికి రాజైనా సరే ఆ శక్తి ముందు రాణైనా సరే ఒక సెకండ్ కను రెప్ప వేసి అంతసేపు కూడా నిలబడలేరు. అంత మహోన్నతమైన శక్తిని నమ్ముకుంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. విరోధులు అంటూ ఉండరు, వ్యతిరేకత అంటూ ఉండదు, అనారోగ్యం అంటూ ఉండదు, వ్యాపారంలో లాస్ అంటూ ఉండదు. ఉద్యోగం కోసం ట్రై చేస్తే మీరు ఏ కంపెనీ కోసం ట్రై చేస్తున్నారు, సులభంగా ఉద్యోగం వస్తుంది. ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. ఆ పవర్తో, మనలోని ఆత్మ ద్వారా, అంతర్గత శక్తితో అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి సృష్టించిన వాళ్ళలో జాన్ అసారఫ్, మైకేల్ బెర్నార్డ్ బేక్విత్ అని ఆయన, ఇంకా జోసెఫ్ మార్పి, తర్వాత చాలా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఒక లిస్ట్ అయితే సరిపోదు. లీ బ్రవర్ అని ఆయన, జాక్ కాన్ఫీల్డ్ అని ఆయన, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. వీళ్ళంతా అమెరికాలో అత్యద్భుతాలు సాధించారు, గొప్ప గొప్ప రచనలు చేశారు. ప్రపంచానికి ఆవిష్కర్తలుగా, సైంటిస్టులుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే, ఇది సత్యమని నిరూపించిన తర్వాతే మనలోని ఆత్మతో, అనంత విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఇక్కడ ఏమంటే అక్కడ జరుగుతుంది, తిరిగి అదే వస్తుందని ప్రయోగాత్మకంగా 100 ఏళ్ల క్రితమే రాసి నిరూపించిన తర్వాతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకొచ్చారు. ఇది జ్యోతిష్యం లాగా కాదు, బూటకం కాదు, ఊరికే చెప్పటం కాదు, ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు చేసిన వాళ్ళలో థామస్ ఎడిసన్ కరెంటు కనిపెట్టారు. మనలోని అంతర్గత శక్తితో రోజు మాట్లాడుతూ, విశ్వంలోకి చూస్తూ, స్కూల్ నుంచి గెంటేసినా సరే అనంత విశ్వశక్తితో ప్రతిసారి 5:30 అవగానే ఆ శక్తిలోకి చూస్తూ, తేరిపారా చూస్తూ, అదే పనిగా ఆ శక్తిని కనెక్ట్ అవుతూ ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. కేవలం తనలోని ఆత్మ ద్వారానే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి. అలాగే ఐన్స్టీన్ భౌతిక సిద్ధాంతం ప్రకారం సైన్స్ ఏంటనేది, ఎలా కనెక్ట్ అవుతుందనేది, శక్తి ఏంటనేది నిరూపించారు. నికోలాస్ టెస్లా మనలోని ఆత్మ ద్వారా వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది అని చెప్పి నిరూపించారు. అలాగే జోసెఫ్ మార్పి, అలాగే డి వాలెస్ వాటిల్ అని ఆయన ప్రయోగం చేసిన తర్వాతే, ఆయన పుస్తకం చదివిన తర్వాత రోండా బార్ తన జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఇదంతా సత్యం అన్నట్టు, ఇందులో ఫేక్ లేదు. ఒక సీక్రెట్ సినిమా తీయగలిగారు, ఒక బుక్ రాయగలిగారు. ప్రపంచానికి వెలుగునివ్వటంలో ఈ జాన్ అసారఫ్, అనేక మంది, చాలా మంది 100 ఏళ్ల క్రితమే విజయం సాధించి అంత అద్భుతంగా అగ్రరాజ్యాలుగా వెలుగుతున్న దేశాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని మైండ్ ద్వారా, ఆత్మ ద్వారా, స్మార్ట్ ఆలోచనల ద్వారా అత్యద్భుతంగా సైన్స్ను ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం విశ్వశక్తి అనుగ్రహంతో, మనలోని ఆత్మ ద్వారా. ఈ రహస్యాన్ని అమెరికా, ఇంకా ఇంగ్లాండు, జర్మనీ, స్విట్జర్లాండు, చాలా చాలా దేశాలు ముందే గ్రహించాయి. బాబిలోనియన్లు పురాతన కాలంలోనే వాళ్ళు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు. చాలా సంవత్సరాలు జీవించారు, 100 సంవత్సరాలు జీవించారు వారు. అంటే మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే స్థాయిలో ఉండాలి. చాలామంది ఏంటంటే వారి జీవితం మీద దృష్టి పెట్టకుండా ఎదుటి వాళ్ళ మీద, ప్రపంచం మీద, పనికిరాని వాటి మీద దృష్టి పెడుతున్నారు. వారి జీవితం పట్ల పెట్టట్లేదు. దానివల్ల వారికి ఉపయోగం లేని ఆలోచనలు తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, వీళ్ళేదో చేశారు, వాళ్ళు అటు వెళ్తున్నారు అని గమనిస్తూ ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఒక రాజుగా ఉండరా బాబు నువ్వు అంటే వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటారు. ఎవరు ఎటు వెళ్తున్నారు డేగతో గమనిద్దాం. అది ఇంట్రెస్ట్గా ఉంటుంది. నీకెందుకు, ఏమొస్తుంది, నీ జీవితం ఆ వాచ్మెన్గానే ఉండిపోతావు ఎప్పటికీ కూడా. ఒక యూనిక్గా, యువరాజుగా, యువరాణిగా, అత్యంత వైభవంగా ఉన్న జీవితాన్ని చూడు అంటే వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం పోట్లాడుకుంటున్నారు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ డేగకంతో గమనిస్తూ వారి జీవితాన్ని పాతాళానికి తొక్కేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు వచ్చి చేయి తట్టి లేపరు. ఇలాంటి మహానుభావులు జాన్ అసారఫ్, జోసెఫ్ మార్పి, డి వాలెస్ వాటిల్, రోండా బార్న్, వీళ్ళంతా లక్షల కోట్లకి ఎట్లా ఎదిగారు? ప్రపంచం గురించి పక్కన పెట్టి ముందు వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకున్నారు. అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యారు, అద్భుతాలు సృష్టించారు, అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు, అత్యంత విలువైన పుస్తకాలు రాశారు, లక్షల కోట్లకు ఎదిగే వ్యాపారవేత్తలను తీర్చిదిద్దారు.
ఇక్కడ మీలో దివ్యత్వాన్ని తట్టి లేపాలి. మీ జీవితం తాలూకు బ్లాక్ బోర్డ్ని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. మీరే ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకోవాలి. రేపటి రోజున ఆ విజన్ బోర్డులో మీరు కోరుకున్న కారు, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్, మీరు కోరుకున్న ఆరోగ్యం, మీరు కోరుకున్నటువంటి ఒక గొప్ప ఇల్లు, పేరు ప్రఖ్యాతులు సంపూర్ణంగా సురక్షితంగా శక్తివంతంగా యవ్వనంగా దాని మీదే ఉండేలాగా ధ్యాస పెట్టండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో కేవలం నిమిత్త మాత్రులుగా చూస్తుండాలి, సాక్షిగా ఉండాలి తప్ప అన్నింటిలో వేలు పెట్టకూడదు. ఇక్కడ మీరు చేయవలసిన ఒకే ఒక పని, నా జీవితం అత్యద్భుతంగా ఉండాలని ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను, నీ వరాలు నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతున్నానని 1కి 100 సార్లు అడగాలి ప్రతిరోజు. ఇంకా మీలో దివ్యత్వాన్ని తట్టి లేపాలి. ఆ శక్తి పవర్ని గుర్తించినప్పుడు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్న మనలోని ఆత్మ ప్రపంచంలోని స్వర్గంలోని ముల్లోకాల్లో ఉన్న నిధులను తీసుకొస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, అలాంటి బ్రైట్నెస్తో కూడుకున్న అద్భుతమైన తెలివితేటలు కావాలని పదే 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 అడిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాలే సైంటిస్టులు సృష్టించారు. కరెంటు కనిపెట్టమే కానీ, కరోనాకి మందులు కానీ, ఇప్పుడు వస్తున్న వింత వింత జబ్బులకి మందులు కూడా మనలోని ఆత్మ ద్వారా పదే 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 అడిగితేనే ఆ జవాబులు వచ్చాయి. అది సృష్టించారు, ఇప్పుడు వాడుతున్నాం. అలాగే రోబోట్ సర్జరీస్, ఇంకా అనేక టెక్నాలజీస్, విమానం ఎగరటం. రైట్ బ్రదర్స్ కూడా ప్రతి రాత్రి ఆ గొప్ప శక్తితో మాట్లాడిన తర్వాతే ఆ విమానం ఎలా ఎగరాలో తెలియచేసిన తర్వాతే ఆ శక్తి ద్వారానే అది సాధ్యమైంది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కూడా మనలోని ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన తర్వాతనే ఆ అద్భుతాలు అది మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా, మీరు ఏ పనినైతే ప్రేమిస్తారో దానినే చేయండి. మీకు ఆనందాన్ని ఏ పని అయితే ఇస్తుందో అదే చేయండి. తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి ఈ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ లోపాలు నెగిటివ్స్తో పట్టి పీడిస్తూ జీవితాన్ని ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతున్న వాటి నుంచి ఎలా బయటపడాలి, అసలు క్రియేషన్ బుక్లో గొప్పగా ఎలా రాయాలి, ఎలాంటి టాలెంట్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఆ వీక్నెస్ని ఎలా తొలగించుకోవాలి, మైండ్ సెట్ అంతా అద్భుతాలతో ఎలా సృష్టించాలి, రేపటి జీవితం అని అత్యద్భుతంగా ఎలా రాయాలి, సృష్టించాలి, ఆలోచించాలి, విజువలైజేషన్ చేయాలి, దాంట్లో తలమునుకలు అయిపోవాలి అనే ధ్యాన్ని ఎలా సాధించాలి, ఎలా వంట పట్టించుకోవాలని నేర్చుకోవచ్చు. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే సాధారణంగా ఆషామాషిగా జరగవు. ఈ కోర్సు, యూనివర్సు, ఆత్మ, ఈ ప్రపంచం, ఈ సైన్స్ ఏంటి, ఈ ఖగోళ శాస్త్రం ఏంటి, ప్రతి దాని గురించి తెలుసుకున్నప్పుడు ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి ఆలోచనలతో నింపబడి ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్పెషల్గా ఎదగాలి, ఈ బ్లాక్స్ని చిన్ననాటి నుంచి పెరిగిపోయి కిందకి తొక్కేస్తున్న ఆ నెగిటివ్ బ్లాక్స్ని ఎలా వదిలించుకోవాలి, అత్యద్భుతంగా ఎలా జీవించాలి, ప్రతి దాన్ని పాజిటివ్ దృష్టితో ఎలా చూడాలనే దాన్ని మీరు చూడగలిగినప్పుడు, నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అప్పటి నుంచి ఆటోమేటిక్గా బ్లాక్స్ క్లీన్ అయిపోయి హోపోనోపోనో ద్వారా అన్నీ క్షమించబడి శుద్ధి చేయబడి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ జ్ఞానం అంటే ఆషామాషిగా ఊరికే రాదు. ఆ జ్ఞానాన్ని పొందటానికి ప్రాణం పెట్టాలి, తపన పడిపోవాలి. అప్పుడు మీ జీవితంలో దేన్నైనా సరే సాధిస్తారు. అది అనేక మంది సాధించారు, ఈ ప్రపంచంలో సాధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా మనం ఏది సాధించాలన్నా మనలో ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. ఈ శరీరం కేవలం షెల్టర్ని కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది. ఆ షెల్టర్ అంటే మన అందమైన హౌస్, ఆహారం అంటే దానికి నచ్చిన ఆహారాన్ని ఇవ్వటం. అలాగే మైండ్ జ్ఞానాన్ని కోరుకుంటుంది, మంచి మంచి విలువైన బుక్స్, చక్కటి జ్ఞానాన్ని కోరుకుంటుంది, పీస్ ఆఫ్ మైండ్, కామ్నెస్ని కోరుకుంటుంది. అలాగే ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది. విలువైన ప్రేమని, ప్రతి దాన్ని ప్రపంచంలో ప్రేమతో చూడాలి. ప్రేమ చాలా శక్తివంతమైనది, ప్రపంచానికి తెలియనిది. ఆ గొప్ప బలమైనటువంటి ఆత్మలో ఉంది. దాన్ని నింపినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం, అదే మీరు ఎంపుకునే ఆలోచనలు, నింపుకునే ఆలోచనలు, మీ మదిలో మెదులుతున్న వాటిని, అది నెగిటివ్స్ అయితే ఎలా డిలీట్ చేయాలి,
దాన్ని ప్రేమతో నింపి ఆ ప్రేమ శక్తి ద్వారా దేన్నైనా ఎలా అట్రాక్ట్ చేయాలి. మనుషులలో ప్రేమ శక్తిని గురించిన జ్ఞానం లేకపోవటం వల్లే చరిత్ర పొడవునా బ్లాక్స్తో నిండిపోయి అధర్పాతాళానికి వెళ్ళిపోతున్నారు చాలామంది అంటున్నారు. ఇక్కడ నిస్సందేహంగా మీరు ప్రేమ శక్తిని స్వాధీనపరచుకోవాలంటే పూర్తిగా మీరు మారిపోవాలి. అనంత విశ్వశక్తి అనుగ్రహంతో బ్లాక్స్ అన్ని క్లీన్ అయ్యి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా కొత్త జీవితాన్ని పొందాలి. ఇప్పుడు మీరు మీ జీవితంలో కావాలనుకుంటున్న ఏ విషయాన్నైనా సరే అతి సులభంగా మార్చగలిగే శక్తి మనలోనే ఉంది. ఆ సమకూర్చే శక్తి అంతర్గతంగా ఉంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది. తద్వారా మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు. అయితే ముందుగా మీరు ప్రేమని ఎలా ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఆ ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రేమ లేకపోతే మనిషి పుట్టేవాడే కాదని ఆల్రెడీ గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఎందుకు? ప్రేమ లేకపోతే ఒక ఫ్యామిలీ ఏర్పడదు. ప్రేమ లేకపోతే శక్తి అనేది ఎనర్జీ రాదట. ఆ ప్రేమ ద్వారానే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మనం పాజిటివ్గా పంపిస్తున్నామా నెగిటివ్గా పంపిస్తున్నామా దాన్ని బట్టి ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మనకి ఆకర్షితం అవుతుంది. ఈ విశ్వమంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పాలించబడుతున్నది. ఇక్కడ ప్రకృతి సూత్రాలకు లోబడే ఈ ప్రపంచం అంతా ఉంది. మనం విమానంలో ఆ ప్రేమ ద్వారానే ప్రయాణం చేయగలుగుతున్నాం. ఆ ప్రేమ శక్తి ద్వారానే రైట్ బ్రదర్స్ ఆ విమానాన్ని గాలిలో ఎగరేలా చేశారు. మనం గాలిలో ఎగరగలగటానికి కారణం ఏంటంటే ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు. కానీ మనం ఆ సూత్రాలను అనుసరిస్తూనే ఎదగటానికి మాత్రం ఉపయోగించుకోవట్లేదు. విమానయానం అంటే విద్యుత్ శక్తి, భూమి ఆకర్షణ శక్తి మొదలైనవన్నీ కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలకు లోబడి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రేమ యొక్క సానుకూల శక్తిని స్వాధీనపరచుకోవాలంటే ముందు ప్రేమ సిద్ధాంతాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. ఇది ఈ విశ్వలోకాల్లోకెల్లా శక్తివంతమైనటువంటి సిద్ధాంతం ఆకర్షణ సిద్ధాంతం. అదే ప్రేమ సిద్ధాంతం. అతి గొప్ప వాటి నుంచి అతి సూక్ష్మమైన వాటి వరకు ప్రపంచంలోని ప్రతి నక్షత్రాన్ని అణువుని కలిపి ఉంచేదే ఆకర్షణ సూత్రం. విశ్వలోకాలని, సమస్త గ్రహాలని, నక్షత్రాలని, మనుషులని, ప్రకృతిని, ప్రాణులని, సమస్తాన్ని కలిపి ఉంచేదే ఆ ఆకర్షణ సూత్రం. అది సూర్యుని ఆకర్షణ శక్తికే సౌర మండల వ్యవస్థలోని గ్రహాలన్నిటినీ పట్టి ఉంచి అవి అంతరిక్షంలోకి పరుగులు తీసి ఒకదాన్ని ఒకటి గుర్తుకోకుండా పనిచేస్తున్నాయి. భూమి ఆకర్షణ శక్తి మనిషిని, చెట్లను, జంతువులను, ధాతువులను భూమి మీద నిలిచేలా చేస్తుంది. ప్రకృతిలోని అనేక అంశాలలో మనకి ఆకర్షణ శక్తికి దోహదం అవుతుంది. అయితే తేనెటీగల్ని పువ్వులు ఆకర్షిస్తాయి. మరి ఆ పువ్వుల్లోని మకరందాన్ని తీసుకుంటానికి మాత్రమే ఆ ఫ్లవర్స్ మీదకి తేనెటీగలు వెళతాయి. ఆ పువ్వులు కూడా ఆకర్షిస్తాయి. భూసారం విత్తనాలను ఆకర్షిస్తుంది. ప్రతి ప్రాణి తన జాతి ప్రాణుల్ని ఆకర్షిస్తుంది ప్రేమతో. ఇదంతా ప్రేమతోనే జరుగుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. అక్కడ ప్రేమ లేకపోతే అది ఏర్పడదు అంటున్నారు. అంటే ఇక్కడ భూసారం, ఆ భూమి అనేది మెత్తటి ఇసుకతో కూడుకున్నది, ఆ విత్తనాలను ఆకర్షిస్తుందట. ప్రతి ప్రాణి తన జాతి ప్రాణుల్ని మాత్రమే ఆకర్షిస్తుంది. ఆయా జాతుల వ్యాప్తికి కారణమవుతుంది. అంటే ఇంకా అనేక సంఖ్యల్లో ఆ జాతి, ఆ జీవన జంతువులు ఏర్పడటానికి అవే వాటిని ఆకర్షిస్తున్నాయట. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఆకర్షణతో కూడుకుని ఉంది. ఆకాశంలో ఎగిరే పక్షులలోనూ పనిచేసి ఆయా జాతుల వ్యాప్తికి అవి కారణమవుతున్నాయి. మన శరీరంలోని కణాలను దగ్గరగా చేర్చి ఉంచేది ఈ ఆకర్షణ శక్తి మాత్రమే అంటున్నారు. అలాగే మన ఇంటికి వాడే వస్తువులు, మన ఇంట్లో వాడే ఫర్నిచర్స్ అన్నీ కూడా వాటి స్థలాల్లో నిలిచి ఉంచడానికి కారణం ఆకర్షణ శక్తి. మన కారును రోడ్డు మీద ఉంచేది, మన గ్లాసులోని నీళ్లను ఆ గ్లాస్ నిండా నిలిపి ఉంచేది కూడా ఆకర్షణ శక్తి అంటున్నారు. మనం వాడే ప్రతి వస్తువుకి ఈ శక్తి ఉంటుంది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని దగ్గరకు చేర్చేది కూడా ఆకర్షణ శక్తి. అది లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు. అదే మనుషులను కూడా, నగరాలను, జాతులను, సమాజాలను నిర్మించుకొని ఆ ఆలోచనలు పంచుకునేలాగా చేస్తుంది. ఇదే ఒక వ్యక్తిని శాస్త్ర విజ్ఞానం వైపు
నడిపిస్తుంది. ఇంత గొప్ప శక్తి యూనివర్స్ నుంచి పొందినప్పుడు మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.